జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్న సీఎం చంద్రబాబు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా. ఇరవై 24 గంటల్లోపే 94% నగదు రైతుల ఖాతాలో జమ వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం. నిడమనూరులో ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. జ్యూరిచ్ స్విట్జర్లాండ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకోగా స్విట్జర్లాండ్ మరియు లిస్టెన్స్టైన్ భారత రాయబారి అంబర్ కుమార్ వారికి సాదర స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు, సాంకేతికత మరియు ఆవిష్కరణకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన సాగిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు ఈ సదస్సు ద్వారా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడమే కాకుండా సరిహద్దు భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా, ఈరోస్ ఇన్నోవేషన్స్ కో ఫౌండర్, కో ప్రెసిడెంట్ రిధిమా లుల్లా, కో ప్రెసిడెంట్ స్వన్నీ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయిన కిషోర్ లుల్లా దావోస్ మ్యాన్ అంటూ తన సహచరులకు ముఖ్యమంత్రి చంద్రబాబును పరిచయం చేసిన ఈరోస్ చైర్మన్ కిషోర్ లుల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకానమీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇరువురి మధ్య చర్చ. ఆంధ్రప్రదేశ్ ను ఏఐ ఆధారిత సృజనాత్మక సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత విజయవంతంగా నిర్వహిస్తోందని, ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ధాన్యం కొనుగోలు అంశంపై సివిల్ సప్లై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 2025-2026 ఖరీఫ్ మాసంలో ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపుల్లో 94% నగదు 24 గంటల్లోపే రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇకపై ఉదయం ధాన్యం కొనుగోలు జరిగితే అదే రోజు సాయంత్రం రైతు ఖాతాలో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకిలాద్రిపై వేంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో గత 16 రోజులకు గాను భక్తులు సమర్పించుకున్న కానుకల్ని అధికారులు లెక్కించారు. ఈ లెక్కింపులో నగదు 2,60,86,479 రూపాయలు కాగా బంగారం 135 గ్రాములు, వెండి 2 కిలోల 858 గ్రాములు ఉన్నాయి. భక్తులు వివిధ దేశాలకు చెందిన కరెన్సీని కూడా మొక్కుబడిగా సమర్పించారు. ఈవో సీనా నాయక్ పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగింది. ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల పాటు నిర్వహించే ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ రూరల్ నిడమన్నూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ పశువర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి ఈ శిబిరాలు ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ శిబిరాల్లో పశువులకు వైద్య చికిత్స, నట్టల నివారణ, మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధి నిర్ధారణ, టీకాల పంపిణీతో పాటు శాస్త్రీయ పశు పోషణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని, ముఖ్యంగా వేలాది మంది మహిళలు పశుపోషణ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం పాడి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పశువర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి సారించి ఆగిపోయిన పథకాల్ని పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. మనకి పశువుల్లో కూడా అంబులెన్స్ ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇంతకుముందు ఎవరైనా సరే రైతు ఫోన్ చేస్తే అంబులెన్స్ వెళ్ళేది. దీనివల్ల ఎక్కువ ప్రయోజనం కలగడం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ తీసుకొని ఏవైతే మనకు 300 చిల్లర అంబులెన్స్లు ఉన్నాయో పశువులవి, అందులో 50% 175 అంబులెన్సెస్ ఏదైతే మెడికల్ అండ్ హెల్త్లో 104 లాగా ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలోనే డాక్టరు, మందులు, సిబ్బంది అందరూ కూడా ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్నటువంటి పశువులకి ట్రీట్మెంట్ చేసి ఇంకొక గ్రామం మరుసటి రోజు వెళ్ళే విధంగా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాం. దాన్నే ఇప్పుడు మనం ప్రారంభించాం. రేపటి నుంచి ఏదైతే ఈ వెహికల్స్ అన్నీ కూడా మెడికల్ అండ్ హెల్త్లో 104 ఏదైతే ఏ ఫెసిలిటీ లేనటువంటి గ్రామాలు, అక్కడ హాస్పిటల్ లేనటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేసి ప్రతి 20 రోజులకు ఒకసారి ఆ గ్రామానికి రొటీన్లో వెళ్ళే విధంగా ఈరోజు వాహనాలన్నీ ప్రారంభించాం. దీన్ని కూడా మీ గ్రామానికి ఈరోజు 104 మెడికల్ అంబులెన్స్లు ఎలాగైతే మీ ఊరికి వస్తున్నాయో అదేవిధంగా వెటర్నరీ అంబులెన్స్లు కూడా వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు రైతులందరూ దీన్ని ఉపయోగించుకొని మీ యానిమల్స్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకొని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం 365 ఒకే విధంగా పెడితే కొన్నింటికి పని ఉంటుంది, కొన్నింటికి పని ఉండటం లేదు. ఈరోజు అన్ని వెహికల్స్కి పని కల్పించాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, రానున్న కాలంలో రైతులు వ్యవసాయం చేయడానికి యువతకి ఏ మార్గం మీద? ఇప్పుడు మనకి చాలామంది సంతోషం ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బాగా చదువుకున్న వాళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వస్తున్నారు. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చాలా ఎక్కువ భారీ స్థాయిలో మనం తీసుకుంటున్నాం. ఈరోజు ఒక్కొక్కరు వస్తున్నారు 100 ఎకరాలు 200 ఎకరాలు మల్టీ క్రాప్స్ వేసి ఈరోజు మళ్ళీ యూత్ అంతా కూడా వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని, టెక్నాలజీని కూడా ఈరోజు ఈ రెండింటిని జోడించి మళ్ళీ చదువుకున్న యూత్ కూడా వ్యవసాయంలోకి తీసుకురావడానికి ఆ వైపు కూడా మేము పూర్తిగా కృషి చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు, ఇంతవరకు వ్యవసాయం పంటలకే ఈ క్రాప్ ఉండేది. ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే మనం భారీ స్థాయిలో పశుగ్రాసం కూడా వ్యవసాయంలాగే మనం చాలా వరకు వేస్తున్నాం. దీన్ని కూడా ఈ క్రాప్ చేయమని చెప్పారు. నేను కమిషనర్ అగ్రికల్చర్తో చెప్పి అది కూడా యాడ్ చేయడానికి
కంపల్సరీగా చేస్తాం. ఫెర్టిలైజర్స్ అధికంగా వాడడం వల్ల విపరీతంగా వాడుతున్నారు. దీన్ని ఒకేసారి మనం నియంత్రించాలనే కష్టం. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మనం హ్యూజ్గా గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు మోటివేట్ చేసి ఒకేసారి మనం తగ్గించాలనే కష్టం కాబట్టి గ్రాడ్యువల్గా దీన్ని తగ్గిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుతూ మనం ముందుకెళ్ళవలసినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రైతులకు కూడా పదే పదే చెప్తున్నాం ఎంత అవసరం. ఈరోజు ఒక సైంటిస్ట్ ఒక పంటకు ఒక ఎకరాకి యూరియా ఒక సంవత్సరంలో ఎంత వేయాలో ఒక నిర్దిష్టమైన విధానం ఉంది. ఆ విధానం కాకుండా విపరీతంగా యూరియా వేసేయడం వల్ల దీనివల్ల చాలా అనర్థాలు వస్తున్నాయి. అందుకే మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. క్రమేపీ ఏదైతే ఈ ఎరువులు తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఈరోజు పశు వైద్య శిబిరాలు కానీ 1962ని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంత్రి గారు నా నియోజకవర్గంలో ఓపెన్ చేయించినందుకు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ 1962 ఏదైతే ఈయన ఓపెన్ చేశారో ఇది దాదాపు రైతు సోదరులో ఉన్న అపోహలను తొలగిస్తుంది. వెనకట వెటర్నరీ సిస్టమ్ బాగుంది, ఇప్పుడు బాగాలేదని బాధపడే పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ కార్యక్రమం తీసుకున్న మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి 20 రోజులకి ఈ వెహికల్ ఒక్కొక్క ఊరు వస్తుంది. 1962 కొడితే వస్తుంది. 104 ఎట్ట పనిచేస్తున్న మంత్రి గారు చెప్పినట్టే పనిచేస్తుంది. ఇది కూడా ఆ గ్రామానికి డాక్టర్తో సహా ఈ గోపాల మిత్రాలు ఇలాంటి వాళ్ళు కాకుండా డాక్టర్తో సహా టెక్నికల్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మెడిసిన్స్తో ఈ వెహికల్ ఊళ్ళోకి వస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక 3 నెలల్లో ఈ ప్రభుత్వం ఏం చేసిందనేది ప్రజల్లో రైతు సోదరులు ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ప్రారంభించినందుకు గౌరవ మంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 12న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ల హద్దులేని దోపిడీ కోసం లేబర్ కోడ్ సరికొత్త సాధనాలుగా మారాయని ఆరోపణ చేశారు. అన్ని రంగాల ప్రజలు న్యాయబద్దమైన సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం బాలసో భవన్ లో రైతు సంఘాలు కార్మిక సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐటి సెక్రటరీ సిహెచ్ నరసింహారావు, ఏఐటియుసి సెక్రటరీ వెంకట సుబ్బయ్య, ఐఎఫ్టియు అధ్యక్షులు పొలారి, ఏఐటియుసి అధ్యక్షులు రవీంద్రనాథ్, రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, ఏవివి ప్రసాద్, కౌలు రైతు సంఘ నాయకులు జమలయ్య, ఏఐకేఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా గత 4 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. 5 ఏళ్లైనా అమలు చేయని లేబర్ కోడ్లని అమలు చేయాలని నవంబర్ 21వ తేదీ కేంద్రం ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ లేబర్ కోడ్లు అమలుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన యావత్ దేశవ్యాప్త కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వాములైన రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు సంఘాల కిసాన్ మోర్చా సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరపాలని, డూ ఆర్ డై ఈ సమ్మె జరపడం అనేది కార్మిక వర్గం యొక్క రక్షణకి, మనుగడకి, స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కాలరాసే కేంద్ర ప్రభుత్వ బీజేపీ కుట్రని బద్దలు కొట్టడానికి తీవ్రంగా కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొవాలని పిలిపివ్వడం జరిగింది. 4 లేబర్ కోడ్లు కానీ అమల్లోకి వస్తే కార్మిక సంఘాలు పెట్టుకోవడానికి ఉండదు, సమ్మె చేయడానికి ఉండదు. పోరాడే ప్రజాస్వామ్య దేశంలో పోరాడే హక్కు లేకుండా, ప్రశ్నించే హక్కు లేకుండా చేయడమే బీజేపీ చేస్తున్నటువంటి చర్య. అందువల్ల ఈరోజు ఉన్నటువంటి హక్కుల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సంబంధించిన హక్కులన్నీ కూడా పోతాయి. ఉన్నటువంటి మూసేయడానికి, కంపెనీలని ఇష్టం వచ్చిన లే ఆఫ్ చేయడానికి, లాకౌట్ చేయడానికి. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు సంయుక్త సమావేశం జరిగి ఈ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాపాడడానికి ప్రభుత్వాలు చూస్తున్న తరుణంలో మన రాష్ట్రంలో కూడా లేబర్ కోడ్లను వేగవంతంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పూనుకున్నాడు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో 8 గంటల పనిదినం ఇప్పటి నుంచో 1886లో నుంచి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేస్తూ మరి తీర్మానం చేశాడు. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్ అని ఎక్కువ
ప్రైవేటీకరణ వైపు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి పాలకులు ఈ రాష్ట్రంలో తీసుకుపోయి మరి కార్మిక వర్గానికి, వర్కింగ్ క్లాస్కి అంతా కూడా మరి అన్యాయం చేయడానికి చూస్తున్నారు. దీనివల్ల మరి కార్మిక వర్గం అదేవిధంగా రైతాంగము చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మిక చట్టాలను 44 చట్టాలలో ఈ లేబర్ కోడ్ల వలన 29 చట్టాలు రద్దుగా పడుతున్నాయి. ఆ 29 చట్టాలలో మరి చిన్న చిన్న పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దాదాపు 80% ఈ దేశంలో ఉంటాయి. అటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే పారిశ్రామిక యజమానుల్ని, కార్పొరేట్లని నియంత్రణగా మార్చేందుకు, కార్మికుల్ని బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్లు వేస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే పారిశ్రామిక సమ్మెలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా మొత్తం అన్ని కార్మిక సంఘాలు, రైతాంగాలు పాల్గొంటూ ఉన్నాయి. లేబర్ కోడ్లే కాకుండా ఇవాళ రైతాంగానికి వ్యతిరేకంగా చట్టాలు మారుస్తూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం మార్చేశారు. అదే రకంగా గిట్టుబాటు జరగట్లేదు. ఈ అన్ని సమస్యలు కొలిగించి రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, ఎల్ఐసి అన్ని రంగాల్లో ఈ సమ్మెని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా పేరు కే పోలారి, ఐఎఫ్టీ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా సమన్వయంగా ఫిబ్రవరి 12వ తేదీ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 12వ తేదీన దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని ఏదైతే పిలిపించారో ఆ సమ్మెకు రైతు సంఘాలుగా మేమందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా గ్రామీణ స్థాయి వరకు ఈ సమ్మె యొక్క అవసరాన్ని తీసుకువెళ్ళి ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వర్గాన్ని, నిరుపేదలని, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉందో, ఎటువంటి దుష్ట చట్టాలు తీసుకొచ్చి ఇవాళ కార్పొరేట్ సంస్థల అధినేతలకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో సహకరిస్తూ ఉందో, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజానీకానికి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్స్ నిర్ణయించినటువంటి ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో ఆమోదించి దాన్ని అమలుకు మరి రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డివి కృష్ణ, జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దోనపూడి కాశీనాథ్ పలు ఆరోపణలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ నాయకులు దాసోహమయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ డివి కృష్ణ, జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దోనపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి పథకం యొక్క లక్ష్యాన్ని నీరుగార్చేలా మోదీ ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు మోదీకి దాసోహం అంటున్నారన్నారు. ప్రజల పక్షాన్ని నిలబడి న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతు సంఘ నాయకుడు అప్పల్ రాజుని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. లేనిదాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఓదగొడుతుంది. 100 రోజుల పని 125 రోజులు కేటాయించామని. కానీ అసలు విషయం ఏంటంటే గతంలో 100 రూపాయలు ఖర్చు అయితే 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి. అంటే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితి ఈ రోజున వస్తుంది. ఆ రీత్యా ఈ పథకం దాదాపు నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఏమాత్రం దీన్ని ప్రచారం రాకుండా, దీన్ని ముందుకు తేకుండా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రధానమంత్రి కానించి మొత్తం బీజేపీ అంతా ప్రచారం చేసి ఓదర కొడుతున్న పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. దీనికి సరైనది కాదు అని చెప్పని ఈ రోజున వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, కౌలు సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. కేవీపీఎస్ లాంటి సంఘాలు, సామాజిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. దీంతోపాటుగా సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ చట్టం దుర్మార్గమైన చట్టం, దీన్ని రద్దు చేయాలి, గతంలో ఉన్న చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పనేది మొత్తం ఏంటంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయటం జరిగింది. దీని మీద ఇప్పుడు దాన్ని ఆ బిల్లుని చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం కూడా అక్రమంగా హడావుడిగా రాష్ట్రపతి ఆమోదం కూడా పొందారు. కానీ ఈ సందర్భంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టంలో
40% భారం రాష్ట్రం మీద పడుతున్నా అధికార పార్టీ దీని మీద మాట్లాడిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న కూటమి టీడీపీ జనసేన నాయకుల మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం దీన్ని కనుక గట్టిగా నిలవరించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలే. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ చట్టాన్ని అమలు చేయొద్దు, ఇది రాష్ట్రాలకు నష్టం, మేము వ్యతిరేకిస్తాం అని అడ్డుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలే. చేస్తుంటే ఈ చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం యూపీఏ గవర్నమెంట్ ఉండగా వామపక్ష పార్లమెంటు సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యంగా సిపిఎం సూచన మేరకు ఈ ఉపాధి పథకాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం రూపొందించింది. ఆ రూపొందించినటువంటి పథకాన్ని ఈరోజు మహాత్మా గాంధీ అని చెప్పనేటువంటి పేరుంది కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తీసేస్తే తప్ప ఈ పథకం అమలు చేయడం సాధ్యం కాదని చెప్పనేటువంటి కుట్రతో కుయుక్తులతో మోడీ ప్రభుత్వం రామ్ అని చెప్పనని ఇంకో రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఆయన పేరు అమిత్ షా పేరు పెట్టుకుంటే అదో రకం, వాళ్ళిద్దరు పేర్లు లేవు, రామ్ పేరు పెట్టారు ఎవడో మాట్లాడకుండా ఉండటానికి. ఆయన చనిపోయిందే హే రామ్ అని చెప్పి చనిపోయాడు మహాత్మా గాంధీ నాథురామ్ గాడ్సే కాల్ చేసినటువంటి సందర్భంలో. అందుకని బహుశా మేము రామ్ పేరు పెట్టామని చెప్పనని కూడా చెప్పిన ఆశ్చర్యంలే. అటువంటి ఉపాధి పథకాన్ని కోట్లాది మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిగా పనికొచ్చేటువంటి పథకాన్ని రద్దు చేసేటువంటి అర్హత ఎవడిచ్చాడు నీకు మోడీ అని అడుగుతున్నాం. ఇది తప్పు అని చెప్పనేటువంటిది ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్రవాదులు, లౌకిక శక్తులు, ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష పార్టీలు అన్నీ దేశవ్యాప్తంగా దీని మీద నిరసన వ్యక్తం చేసినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తప్ప. కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు మోడీ యూరిన్కి వెళ్ళమంటే వెళ్ళాలి, మోడీ ఆగిపోమంటే ఆగిపోవాలి, ఆ పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. కాబట్టి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉపాధి పథకానికి సంబంధించి నోరిప్పకుండా ఇప్పటిదాకా కనీసమైనటువంటి కామెంట్ కూడా చేయకుండా పార్లమెంటులో బండ మెజారిటీ ఉంది కదా అని చెప్పనని ఏళ్లకున్నటువంటి మెజారిటీ సభ్యులను కూడా తోడు చేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఏఐవైఎఫ్ జనరల్ సెక్రటరీ పర్చూరు రాజేంద్ర కూటమి ప్రభుత్వంపై ఆరోపణ చేశారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా జనవరి 30న ర్యాలీతో కూడిన ధర్నా చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం దాసరి భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ స్టేట్ సెక్రటరీ పర్చూరు రాజేంద్ర, స్టేట్ ప్రెసిడెంట్ మెజ్జాడ యుగంధర్, ఏఐఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అందగల సాయి కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం సెక్టార్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదన్నారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఇస్తారన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదన్నారు. నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జనవరి 30న విజయవాడలో నిరుద్యోగ రణబేరి కొలువులకై కొట్లాడదాం రండి అంటూ ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితిగా నిరుద్యోగతకి పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్ర ద్వారా సూపర్ 6లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు మేము హామీ ఇస్తున్నాము. మేము అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము, ఏటా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసినటువంటి పరిస్థితి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. 2 జనవరి 1 పూర్తయినా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్నటువంటి వాలంటీర్లకి ఉగాది రోజు తీపి కబురు చెప్తున్నానని చెప్పి 2,60,000 మంది వాలంటీర్లని రోడ్డును పడేశారు. అదేవిధంగా ఏపీ బేవరేజెస్లో పనిచేసేటటువంటి 25,000 పైచిలకు నిరుద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి. ఏపీ సివిల్ సప్లైస్ రేషన్ వాహనాల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు, హెల్పర్లని రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి పలు రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఒక పక్క రాష్ట్రంలో నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో చలో విజయవాడ జనవరి 30 పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నికలు రాకముందు ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆనాడు పాదయాత్రలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగం అంటే వచ్చిందంటే ముగ్గురికి వచ్చింది. ఒకటి బాబు ముఖ్యమంత్రి, 2 వాళ్ళ బాబు మంత్రి, 3 పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. 3 ఉద్యోగాలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ సంవత్సరం 20 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు 3,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో తీయడం జరిగింది. తక్షణమే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో కానీ వివిధ రూపాల్లో కానీ తీసిన వాలంటీర్లు కానీ ఏపీ బెవరేజ్ కానీ సిఎండిసి రేషన్ డిపోలకు సంబంధించిన కానీ ఈ ఉద్యోగాలన్నీ తక్షణమే భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు కల్పించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 2,36,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యువత నిర్వీర్యం చేయడానికే చూస్తుంది తప్ప ఏ రోజు కూడా ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత 45 సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి కానీ ఆ రోజు ఎన్నికల్లో నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా నిరుద్యోగులకు నిర్వీర్యం చేస్తుంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదిలి జనవరి 30 చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అంకా గోవిందరాజులు నిరుద్యోగ చేసి కన్వీనర్. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు యువగలం పేరుతో పాదయాత్ర చేస్తూ ఖచ్చితంగా మేము నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము జాబులు డిక్లేర్ చేస్తాం, నిరుద్యోగులందరికీ మంచి శుభవార్త రాబోతుంది, మా ప్రభుత్వ అధికారంలో రాబోతుందని చెప్పేసి చాలా గొప్పగా యువకాలంలో అడుగడుగున పాదయాత్రలో ఆ రోజున యువకులందరూ కూడా మా ఉద్యోగాలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటుంటే మేము రాబోతున్నాం ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇవ్వబోతున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ 20 నెలలు గడుస్తున్నా కూడా ఒక ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆ రోజున వాళ్ళు చెప్పినవే 2,76,000 పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ రోజు చూస్తే 3 లక్షల పైనే రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడ కూడా తీసే పరిస్థితి లేవు. నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తాం, లేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పి అడుగుతుంటే ఇస్తామని చెప్పి అంటున్నారు తప్ప ఏ రోజు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి మేము జనవరి 30 నిరుద్యోగ రణబేరి పేరుతో జరుగుతున్న కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లకి ఉగాది రోజున ఒక శుభవార్త చెప్పాడు. మీకు 5,000 రూపాయలు ఏం సరిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 5,000 సరిపోతాయి 10,000 ఇస్తామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెల్లెమ్మ మీకు ఏం సరిపోతాయి, మీ అన్నని నేను మీకు 10,000 వస్తాయని చెప్పి గొప్పగా చెప్పిన వీరు ఈ రోజున జీవోల పేరుతో ఆడుకుంటున్న విధానాన్ని ఈ రోజున ఎండకడుతున్నాం. రేపు జనవరి 30 తారీఖున నిరుద్యోగ రణబేరి కూడా జరగబోతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ రణబేరిలో వాలంటీర్ల సమస్య మీద, నిరుద్యోగ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఎగ్జామ్స్ నడుస్తున్న సందర్భంలో గత గవర్నమెంట్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా నారా లోకేష్ గారు ఆనాడు పరీక్ష నిర్వహిస్తుంటే కోర్టులో స్టే చేసి మరీ ఆ పరీక్షని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ పరీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళకి దారి కనిపించుకున్న పరిస్థితి వాళ్ళ నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. ఇప్పటికీ కోర్టులో కేసు వేసినటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది. కాలం గడుస్తున్నా కానీ వాళ్ళకి యూపీపీఎస్సీ వాళ్ళకి ఎటువంటి దారి చూపించకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది. కావున వెంటనే యూపీపీఎస్సీ వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి దారి చూపించాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము ఏఎఫ్గా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా అధికారంలోకి రాకముందుగా అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని మేము అడుగుతున్నాం. మీరు ఆనాడు యోగాలను పాదయాత్ర చేసింది నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని మోసం చేయడానికి అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇంటింటికి వెళ్ళి అయ్యా, అక్క, తమ్ముడు, చెల్లెళ్ళు మాకు ఓట్లేయండి, మాకు అధికారం కల్పించండి, జాబు కావాలంటే బాబు రావాలన్నారు. మరి మీకు జాబులు వచ్చాయి, మీకు సీఎం అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు అయ్యారు. ఇన్ని జాబులు వచ్చిన తర్వాత మీరు విద్యార్థులకి, నిరుద్యోగులకి ఎక్కడ జాబు కల్పించారు? సూపర్ 6లో పెట్టినటువంటి పథకాలు ఒకటంటే ఒకటి అమలు చేశారని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన ఏఎఫ్గా మేము అడుగుతున్నాం. మీరు పెట్టినటువంటి సూపర్ 6లో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తున్నారు, మరి ఇచ్చారా? ఒక్కటంటే ఒకటి, ఇలా 3,000 కాదు కదా, 3 రూపాయలు కాదు కదా, కనీసం 3 నెలలు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు చేరుకున్న సీఎం చంద్రబాబు. జ్యూరిచ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా.
24 గంటల్లోపే 94% నగదు రైతుల ఖాతాలో జమ వెల్లడించిన మంత్రి నాదెళ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభం. నిడమనూరులో ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.